ఇప్పుడు మరి పిఠాపురాన్ని నామినేషన్లు వేసేసి అసలు ఎవరికి వెళ్తారంటారు? దెబ్బ దెబ్బగా ఉందని కొంతమంది అన్నారు, కొంతమంది వన్ సైడ్ మొత్తం పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అన్నారు. మరి వంగగీత గారికి అవకాశం లేదంటారా? ఏం లేదండి, ఇంటి బాగాలేదు గుడ్లట్టుకుని వాళ్ళకి. ఏంటి ఇంటికి పంపించేస్తానన్నారు ఆవిడని? ఈ 5 ఏళ్ళు ఎంపీ కింద చేశారు, అసలు అభివృద్ధి పరంగా ఎలా చేశారు? ఏమి చేయలేదండి, ఏమీ చేయలేదు. అసలు 5 ఏళ్ళు ఎన్నిసార్లు వచ్చారండి మీ పిఠాపురం? అసలు రాలేదండి ఆవిడ. రాలేదండి. బైపాస్ రోడ్ లో అక్కడ స్థలం కొనుక్కుని అక్కడికి వచ్చి అలా పోయింది అంతే. అంతేగాని అలా సమస్యల గురించి కానీ ప్రజల దగ్గరికి వచ్చి ఏమి లేదండి, ఏం పలకరించాలి అవి ఏం లేవంటారా? ఏమీ లేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి 5 ఏళ్ల తర్వాత పలకరించలేదని అంటున్నారు. అభివృద్ధి పరంగా అసలు ఎలా ఉందండి పిఠాపురం? ఆ డ్రైనేజీలు కానీ, రోడ్లే కానీ, ఇళ్ల స్థలాలు ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఇలా డ్రైనేజ్ ఏదో క్లీన్ చేస్తున్నారు, మొత్తం ఏదో చేస్తున్నారు అంతే. అది మీకైతే పెద్దగా అభివృద్ధి అనేది కనబడలేదు. లేదండి. మరి ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, గెలిచాడు అనుకోండి, అలా పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటది అంటారు? సూపర్ గా ఉంటదండి. సూపర్ గా ఏంటి అంత వన్ సైడ్ గా చెప్తున్నారు సూపర్ ఉంటదని? హ్యాపీ అండి మాకు అంతే. ఆయన పోటీ చేస్తేనే హ్యాపీ అంటారు. మరి గెలిస్తే ఎలా ఉంటది అంటారు? గెలిస్తే ఇంకా సూపర్ అండి. మరి చాలా మంది ఏమంటారంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అని అనౌన్స్మెంట్ చేసిన కానీ పిఠాపురం పేరు మారుమోగిపోతుంది అని అన్నారు. ఎక్కడికో పోయింది కదండి. మీరేమంటారు? ప్రధాని మోడీ కూడా వస్తున్నాడు కదా ఇక్కడికి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచిన తర్వాత మోడీ వచ్చిన ఆశ్చర్యపోసలేదు అంటారు పిఠాపురంకి. ఇంకా అందులో తేడా ఉంది. ప్రధానమంత్రి ఇక్కడ పిఠాపురం వచ్చాడంటే ఇంకా ఎలా ఉందండి, స్టేట్ లెవెల్ లో మొత్తం నెంబర్ 1 అయిపోయింది ఇక్కడ పిఠాపురం. ఇప్పుడు వరకు మోడీ గారు మొన్న రీసెంట్ గా మీడియాలో ఎప్పుడైనా చెప్పినట్టు అందరు చెప్తున్నారండి, పిఠాపురం పవన్ కళ్యాణ్ 500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి నిధులు విడుదల చేస్తామంటారు. వస్తాయండి. వస్తాయి. మరి ఏం చేద్దాం అనుకుంటారా నిధులతో? మేము చేస్తామండి. మేము ఏమన్నా మా సామాన్య మాధ్యులు మేమేం చేస్తాం? అదే అంటే అభివృద్ధి పరంగా దిగితే కౌన్సిల్ దిగుతారు, లేకపోతే నాయకులు దిగుతారు. మేము సామాన్య మాధ్యులమే కదా. అది మీరైతే పిఠాపురంలో ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే ఇక్కడ 2-3 మీకు ఏమైనా తెలిసి చెప్పండి. సమస్యలు ఏమి లేవండి, వైసీపీ మొత్తం తోలి పారద్దామని అంతే. అది స్టేట్ పరంగానే అదే సమస్య అంటారా? అదే సమస్య. వాళ్ళ ముందు పంపించేస్తానంటారు. ఇంకా అందులో తేడా లేదండి. జగన్ గారు 2సారి వస్తానంటారు. ఏడొస్తాడు అదపప్పు ఆడ చెల్లేది మామూలు అక్క చెల్లె అదే మామూలుగా వాయించేస్తుంది పొలవమని ఇద్దరు చెల్లెళ్ళు కలిపి. చెల్లెళ్ళు ఇద్దరు వ్యతిరేకం అయిపోయారండి. తల్లిగారు ఏమో పారిపోయారు అని అన్నారు. ఇంకా అది ఎక్కడికో పోయింది, అక్కడికి పోతే సోనియా గాంధీ దగ్గర పోయి కూర్చుని ఉంటది. అమ్మ ఇలా పక్కన కూర్చుని మామూలుగా అమ్మ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలక్షన్స్ లో తిరుగుతూ ఉంటుంటే కనీసం సపోర్ట్ చేయాలి కదండి. తల్లిగారు వెళ్ళిపోవడం ఏంటంటారు? ఏ పోదంటే మరి ఏం చేస్తుంది, తల్లిని సరిగ్గా చూడకపోతే ఏం చేస్తుంది? 500 కోట్లు 1000 కోట్లు మొత్తం ఎవరండి గవర్నమెంట్ భూములు ఎన్ని తెంగేసాడండి ఎదవా. అవన్నీ చంద్రబాబు ఇచ్చినాయి కదండి. ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కట్టండి ఎవరు ఇచ్చారు? అపార్ట్మెంట్లు ఓపెన్ చేశారు, ఎవరో చంద్రబాబు కట్టించినే అప్పుడు. అది మరి ఈయనైతే ఏం చేయలేదంట. ఏం చేసాడండి అందులో? మొత్తం పిఠాపురం అండి లోకల్. ఇప్పుడు మీకు ఇల్లు ఉందండి? నాకు ఇల్లు నేను పెట్టుకోలేదండి. మీకైతే అవసరం లేదండి? నాకు అవసరం లేదండి. మరి 5 ఏళ్ళలో మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ఇళ్ళు కానీ ఎలా స్థలాలు కానీ వచ్చినాయండి? వచ్చినా సరే మనకు సంబంధం లేదండి, మేము పట్టించుకోవాలంటే. అంటే ఎవరికైనా మంచి జరిగిందా లేదని? మంచి ఏం జరగలేదండి. మంచి అయితే జరగలేదని అంటారు. మరి ఖచ్చితంగా ఈసారి అయితే ఎవరికి అవకాశం ఇస్తానంటారు? ఇంకెంత పవన్ కళ్యాణ్కే. పవన్ కళ్యాణ్ మా ఓడు ఎరుపుకేం కదా 20 సీట్లు ఎందుకు తీసుకున్నాడు తెలుసండి. రేపు దెబ్బ వస్తే మా ఓడు మధ్యలో దూరతాడండి. అది దెబ్బ వస్తే మధ్యలో దూరుతారంట. దూరత ఏముంది, నాకు సీఎం ఉంటాడు ఆ టైప్ లో పెట్టాడు. అది ఎరుపుకేం కాదండి. అది పవన్ కళ్యాణ్ అయితే తెలియగానే ప్లాన్ అయితే అదే అది ఓకేనండి. లేకపోతే హోంమంత్రి. అది ఫైనల్ గా అయితే వాళ్ళు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ ఇస్తానంటారు? 70,000 పైన వస్తుంది. 70,000 పైన. మరి ఆయన గుర్తు ఏంటండి? ఆయన గుర్తు ఆయన ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారండి? ఏంటండి అది? గ్లాస్. మరి గాజు గ్లాస్ గుర్తు. మరి మీరు ఒక్కరే ఓటేస్తారా, 4 చేత ఓటు వేస్తారా? ఎవరు? మీరు. మా వార్డు 2 చీమింతాను, 2వ వార్డు ఇక్కడ పక్కన ఒక 40 ఓట్లు వేస్తాను. అది మీ పరంగా మీరు కష్టపడే రకంగా ఏంతానండి ఖచ్చితంగా. ఈ ఎదం తోలేయాలండి. ఏంటి అంతమంది అంటున్నారు మీరు సీఎం గారిని? సీఎం లవడా ఎదవా ఓకే కోడికెత్తన్నాడు.